గ్రేటర్ పరిధిలో హైరేజ్ భవనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కస్టమర్లు సైతం అంతర్జాతీయ స్థాయిలో వసతులు కోరుకుంటున్నారు. హైరేజ్ భవన నిర్మాణాలకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తుండటంతో వాటిలో విలాసవంతమైన వసతులతో పాటు భవనాలపై కప్పులపై హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. నగరంలో జీహెచ్ఎంసీ ఇప్పటివరకు 5 ప్రాజెక్టులకు హెలిప్యాడ్స్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైరైజ్ బిల్డింగ్స్ అంతకంతకు పెరిగిపోతున్నాయి. నగరం నలుమూలల విస్తరిస్తున్న నేపథ్యంలో నగరం చుట్టూ కూడా పెద్ద పెద్ద వెంచర్లు అయితే మొదలవుతున్నాయి. అయితే ఈ హైరైజ్ బిల్డింగ్స్ కూడా పెద్ద ఎత్తున నగరం చుట్టూ కూడా పెరిగిపోతున్నాయి. హైరైజ్ బిల్డింగ్స్ సంబంధించి మొత్తం కస్టమర్ల పైన కూడా ఈ హైరైజ్ నివాసాలపైన ఆసక్తి పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు కూడా పోటాపోటీగా హైరైజ్ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. అయితే వీటిలో వసతులకు సంబంధించి అద్భుతమైన వసతులతో కస్టమర్లకు అందించేందుకు వాళ్ళ నిర్మాణ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ప్రతి హైరైజ్ భవనాలపైన కూడా హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యే విధంగా ఉండేందుకు అవసరమైన హెలిప్యాడ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అయితే హైరేజ్ భవనాలకు సంబంధించి నిర్మాణాలపైన కొనుగోలుదారులు ఆసక్తి చూపించడంతో వాటిలో విలాసవంతమైన వసతులు అయితే పెరిగిపోతున్నాయి. గతంలో కస్టమర్లు స్విమ్మింగ్ పూల్, జిమ్ లాంటి వసతులే లగ్జరీగా భావించేవారు. కానీ ప్రస్తుతం విదేశాల్లో మాదిరిగా అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించే విధంగా అయితే ఇప్పుడు గోల్ కోర్టు, హెలిప్యాడ్, స్కైవాక్ వంటి విలాసవంతమైన వసతులు కూడా నిర్మాణ సంస్థలు అయితే అందిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ఆకాశర్మం లాంటి పైకప్పుల పైన కూడా హెలిప్యాడ్ల నిర్మాణానికి డెవలపర్లు అయితే ఆసక్తి అయితే చూపుతున్నారు. అయితే జాతీయ భద్రతా నియమావళి నిబంధనల ప్రకారం 60 మీటర్ల కంటే ఎత్తైన భవన నిర్మాణాలపైన హెలిప్యాడ్లు అయితే తప్పనిసరిగా నిర్మించాలని అయితే అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా అయితే హైదరాబాద్లో అయితే ఇప్పటివరకు అయితే 60 అడుగుల పైన బిల్డింగ్లు అయితే లేవు. అయితే రాను ఈ భవన నిర్మాణ సంబంధించి ఎక్కువ జనావాసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అయితే కస్టమర్లకు నిబంధనలకు అనుగుణంగా కస్టమర్లకు అవసరాలకు ఉండే విధంగా అయితే ఈ భవనాలపైన కూడా హెలిప్యాడ్లు అయితే నిర్మించేందుకు అయితే ఆసక్తి చూపుతున్నారు. ఈ మొత్తం ఒకవేళ ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి మహానగరాలే కాకుండా హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా లగ్జరీ అపార్ట్మెంట్ల పైన, హోటళ్ల పైకప్పుల పైన కూడా హెలిప్యాడ్లు సర్వసాధారణం అయిపోయాయి. హైదరాబాద్కు సంబంధించి ఈ హెలిప్యాడ్లకు సంబంధించి విలాసవంతమైన జీవితాలే కాకుండా ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వాటిని అత్యవసర పరిస్థితుల సమయంలో కూడా నివాసితులను తరలించేందుకు ఇవి ఎంతో ఉపయోగపరంగా హెలిప్యాడ్లు అయితే ఉండనున్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి నగరంలో కోకాపేట్, నానక్రాంగూడ, తెల్లాపూర్, పుప్పాలగూడ, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో అయితే హెలిప్యాడ్ భవన నిర్మాణాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ హైరైజ్ బిల్డింగ్లకు సంబంధించి దాదాపు జీహెచ్ఎంసీలో ఇప్పటివరకు అయితే ఈ 5 ప్రాంతాల్లో కూడా ఈ హెలిప్యాడ్ నిర్మించే భవనాలకు సంబంధించి కూడా 5 ప్రాంతాల్లో కూకట్పల్లి, మాదాపూర్, నానక్రాంగూడ, ఈ కోకాపేట్ వంటి 5 ప్రాంతాల్లో కూడా ఒక 5 భవనాలకు సంబంధించి ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరంగా అనుమతులు అయితే ఇచ్చింది. హెలిప్యాడ్ భవనాలు నిర్మించేందుకు అయితే ప్రభుత్వం అనుమతులు అయితే ఇచ్చింది. రాను ఈ హెలిప్యాడ్ భవనాల సముదాయం మాత్రం హైదరాబాద్లో ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవికుమార్తో అరుణ్, HM TV, హైదరాబాద్.